ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో శ్రోతలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకొంచున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము మార్చి 5వ తేదీ నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు మనము యేసుక్రీస్తు పడినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ శ్రమలను గుర్తు చేసుకుంటూ ఈ శ్రమల దినాలు, ఈ 40 రోజులను ఆచరిస్తాం. సో ఆచరించే కార్యక్రమంలో మనకుండే ముఖ్య ఉద్దేశం ఏమి అంటే, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తను శ్రమ పడినాడో, ఆ శ్రమ పడిన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆధ్యాత్మిక పాఠాలు ఏమి. ఈరోజు ధ్యానంలో యేసుక్రీస్తు పరిచర్యకు ఉపక్రమించక ముందు ఆయన చేసినటువంటి ఉపవాసము, ఆ 40 దినములు, 40 పగుళ్ళు, 40 రాత్రులు ఆయన ఏ విధంగా శ్రమ పడినాడు అని మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్య భాగము మత్తయి సువార్త 4వ అధ్యాయము దాదాపు 1 నుంచి 10 వచనాల వరకు, మార్కు సువార్తలో కేవలం 2 వచనాలలో రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలలో, లూకా సువార్త 4వ అధ్యాయము దాదాపు 1 నుంచి 10-11 వచనాల వరకు కూడా రాయబడి ఉంటుంది. ఉన్నటువంటి కాంటెక్స్ట్ అంతా ఒకటే. ఆ కాంటెక్స్ట్లో యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి శ్రమ పడింది ఎందుకోసం? ఇన్ జనరల్గా మాట్లాడితే మన పాపముల కోసం, మనల్ని తండ్రితో సమాధానం చేయటానికి, మన అపరాధములను భరించడానికి, పాపములను తొలగించటానికి, యేసుక్రీస్తుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ నశింపక ఆయనతో పాటు నిత్య జీవం పొందటానికి అని మనము చాలా రకాలుగా లోతైనటువంటి భావాలను క్రైస్తవులుగా అర్థం చేసుకుంటాం. అయితే యేసుక్రీస్తు శ్రమ పడినటువంటి ఈ సన్నివేశంలో, అరణ్యంలోని సన్నివేశంలో మనం కొన్ని ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా లూకా సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను నేను చదువుతున్నాను. 1వ వచనం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినంలో ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. సో ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత అక్కడ మనకు చాలా సుపరిచితమైనటువంటి సన్నివేశము, పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద దిగడం. సో పరిశుద్ధాత్మ యొక్క ఇన్వాల్వ్మెంట్ యేసుక్రీస్తు పరిచర్య ఉపక్రమించక ముందే స్టార్ట్ అయింది అని మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. సో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆల్రెడీ ఉన్నాడు, తండ్రి పరిశుద్ధాత్మ రూపంలో కుమారునితో ఉన్నాడు. సో శరీరాకారముతో పావురం వలె. సో ఏ శరీరం ధరించుకున్నాడు పరిశుద్ధాత్మ ఆ సన్నివేశంలో అంటే పావురం వలె. సో ఈయన నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను. సో ఫాదర్ ఈజ్ హ్యాపీ అబౌట్ సన్. ఎందుకు హీ ఈజ్ హ్యాపీ అంటే, బికాస్ ఆయన ఏ ఉద్దేశంతో అయితే మానవుని సృష్టించినాడో ఆ ఉద్దేశాన్ని నీరుగార్చి పాపి అయి త్రోవ తప్పిన మానవుణ్ణి తిరిగి తండ్రితో సమాధానపరచడానికి తన కుమారుని పంపిస్తున్నాడు. కాబట్టి ఆ పని నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి యేసుక్రీస్తు యందు ఆయన ఆనందిస్తున్నాడు. సో పరిశుద్ధాత్మ ఉన్నాడు, కుమారుడైనటువంటి దేవుడు ఉన్నాడు. దిగి వచ్చిన తర్వాత ఆత్మ చేత అరణ్యంలో
ఎవరి చేత నడిపింపబడినాడు? పరిశుద్ధాత్మ నడిపించినాడు. కానీ ఎవరి చేత శోధింపబడినాడు అంటే అపవాది చేత శోధింపబడినాడు. సో ఈ శోధనలో మనం చూసేది ఏమి అంటే మెయిన్గా ఆధ్యాత్మికంగా తను తాను సిద్ధం చేసుకోవడానికి యేసుక్రీస్తు పడినటువంటి శ్రమ ఈ 40 దినాలు 40 రాత్రుల సమయాన్ని మనము చూస్తాం. రెండవదిగా అక్కడ పరీక్షింపబడినాడు, శోధనకు కూడా గురైనాడు. ఎటువంటి రీతిలో పరీక్షింపబడినాడు అంటే దేవుని కుమారుడుగా ఉన్నప్పటికీ మానవులకు ఎదురయ్యే సాధారణమైన పరీక్ష ఆయన కూడా ఎదుర్కొన్నాడు. మరి ఏ విధంగా ఎదుర్కొన్నాడు అంటే శరీరానికి ఆకలి అని ఎదుర్కొన్నాడు. మరి ఏ విధంగా శోధింపబడినాడు? ఎవరు శోధింపబడినాడు అంటే అపవాది చేత శోధింపబడినాడు. మనం అందరికీ తెలుసు, పరీక్ష ఈజ్ వెరీ ఈజీ, శోధన ఈజ్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టం. అందుకే యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు రాస్తాడు, శోధన సహించువాడు ధన్యుడు. వాడు శోధన సహించువాడికి ఏమవుతుంది? జీవ కిరీటం ఇస్తాడు అని కూడా చెప్తున్నాడు. అతడు శోధనకు నిలిచిన వాడై. సో ఇప్పుడు యేసుక్రీస్తుకు ఈ 40 రోజులలో జరిగినటువంటి విషయం ఏమంటే ఒక పరీక్ష జరిగింది. అంటే 40 days ఆహారం లేకుండా నీళ్లు లేకుండా ఉన్నాడు. సో పరీక్ష పాస్ అయినాడు. కాకపోతే తర్వాత అపవాది చేత శోధింపబడినాడు. ఆ శోధన ఎట్లా జరిగింది? 3 విధాలుగా శోధించడానికి అపవాది ప్రయత్నం చేసినాడు. ఆ డీటెయిల్స్ 2వ భాగంలో చూద్దాం. అలాగే 3వ పాఠం ఏమి అంటే మానవులమైన మన కోసం మనం పడే ఇబ్బందులు, ఇక్కట్లు, ఇవన్నీ ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి అవన్నీ కూడా అనుభవించి మీరు కూడా ఇవి అనుభవించవచ్చు. నేను ఏ విధంగా అయితే జయించినానో ఆ ఇబ్బందులు, ఇరుకులు ఏదైనా కానివ్వండి అవన్నీ కూడా జయించవచ్చు అని మనకు నేర్పిస్తున్నాడు. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. సో శోధనకు నిలబడాల, మనము ఓడిపోకూడదు. సో శోధించేది ఎవరు అంటే మనం అవుట్రైట్గా నేర్చుకున్నాం, అపవాదినే శోధిస్తాడు. సో దేవుడు శోధించాడు, అది క్లియర్గా యాకోబు పత్రిక కూడా చెప్తాడు. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మరి మనకు శోధన ఎక్కడొస్తుంది అంటే ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. సో ఎవరు రీజన్ శోధింపబడడానికి, శోధనకు గురి కావటానికి అంటే రీజన్ ఏమో అపవాది, కాజ్ ఏమో మనము. మన కాజ్ ఏమి? మనమే స్వకీయమైన దురాశలకు ఈడవబడి సో శోధనకు గురవుతున్నాం. సో ఆ శోధనను జయించడానికి ఒక సాదృశ్యం తను శ్రమ పడినటువంటి ఆ 40 దినాల ఉపవాస సన్నివేశాన్ని మనము కొన్ని డీటెయిల్స్ ఈ ధ్యానంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరి 40 రోజులు శ్రమ పడినాడు. ఎట్లా శ్రమ పడినాడు? ఆహారం లేదు, నీళ్లు లేవు, అడవి మృగాలు ఉన్నాయి, అరణ్యము, ఏ మానవుడు కూడా అక్కడ ఉన్నట్టు మనము చూడం. కానీ ఎవరున్నారు ఆయనతో? క్లియర్గా లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? దూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి అని. అంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్ మనకు ఎప్పుడైనా ఉంటుంది. మనం శ్రమ పడినప్పుడు, శోధింపబడినప్పుడు మనకు దేవుని యొక్క ప్రజెన్స్ ఉంటుందని మనము గుర్తుపెట్టుకోవాలా. దేవునిపైనే ఆధారపడాలా అని గుర్తుపెట్టుకోవాలా. మనల్ని మనము తగ్గించుకొని, యేసుక్రీస్తు కూడా అనేక సందర్భాల్లో అంటాడు, ప్రతి దినము నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలా.
తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. ఇవన్నీ ఎప్పుడు రియలైజ్ అవుతాము అంటే గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ అని రియలైజ్ అయినప్పుడు మనకు అటువంటి ఫీలింగ్ వస్తుంది. యేసుక్రీస్తు 40 రోజులు శ్రమపడడం వలన మనకు నేర్పించే సత్యము అదే. మనల్ని మనము ఉపేక్షించుకోవాలా. ఇప్పుడు మామూలు మానవుని వలె ఉండి అపవాది శోధించిన శోధనలకంతా యేసుక్రీస్తు గురైనాడు. సో మనము కూడా గురైతాం. శ్రమపడినాడు, కానీ ఆ శ్రమకు శోధనకు నిలిచిన వాడై తర్వాత జరిగినటువంటి పరిణామాలేమి, అనేకులను స్వస్థపరిచినాడు. ఆయన సత్య సువార్తను ప్రకటించినాడు. క్రీస్తు తన తండ్రి ఏ ఉద్దేశంతో ఈ లోకంలోనికి పంపబడినాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చినాడు. అనేక సందర్భాల్లో శిష్యులు అడిగినప్పుడు ఆయన అన్న మాట ఏమి అంటే, మీకు తెలియని ఆహారం నా యొద్ద ఉన్నది, నా తండ్రి పని చేయుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని చెప్తున్నాడు. సో మనం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు మనతో ఉన్నాడు అని ఒక విశ్వాసం ఉండాలా. 2, దేవునిపైనే ఆధారపడి ఉండాలా అని కూడా నేర్చుకోవాలా. సో ఈ శ్రమల గుండా మనం పోతున్నప్పుడు మనకు జరిగేది ఏమి అంటే ఆత్మీయమైన క్రమశిక్షణకు మనము గురవుతాం. జనరల్గా మాట్లాడితే క్రమశిక్షణ ఎవ్వరికీ ఇష్టం ఉండదు. టైంకి రా అంటే రాబుద్ది కాదు, లేటుగా పోవడం, తొందరగా వెళ్ళిపోవటం, ఇట్లాంటివి జరుగుతుంది. సో క్రమశిక్షణ లేని జీవితం ఎప్పటికీ మనకు మంచి ఫలితాలను ఇయ్యదు. సో యేసుక్రీస్తు తను శ్రమపడడం ద్వారా మనకు నేర్పించేది ఏమంటే మనము ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఉండాలా అని. సో క్రమశిక్షణ అంటే మనల్ని మనము ఏ విధంగా అయితే యేసుక్రీస్తు నిన్ను నన్ను ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో మన శరీరాన్ని మనము మన ఆత్మను అదే విధంగా క్రమశిక్షణకు గురి చేసుకోవాలా. విశ్వాసులందరికీ ఒక మాదిరిగా యేసుక్రీస్తు యొక్క శ్రమల దినాలు మనము గమనించాలా. మనం రిఫ్లెక్ట్ చేసుకోవాలా. అయ్యో యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు, ఎందుకు శ్రమ పడినాడు, మరి నా జీవితం ఏమి. డోంట్ ఎవర్ థింక్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, బట్ అట్ ద సేమ్ టైం క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ థార్న్స్ ఆల్సో. ముళ్ళ పాన్పు కూడా కాదు. బహుశా రోజా పూల పాన్పు కాకపోవచ్చు, కానీ ముళ్ళ పాన్పు కూడా కాదు. ఆ ముళ్ళుల్లో పడినా కానీ నిన్ను నన్ను రక్షించడానికి మన తండ్రి మనతో ఉంటాడు అని నేర్పించడానికే యేసుక్రీస్తు ఆ 40 దినాలు నీకు నాకు మాదిరి ఉంచటానికి ఆయన శ్రమ పడినాడు. అక్కడ ఆయన పడినటువంటి శ్రమ శారీరక శ్రమగా చూస్తాం, ఆత్మీయ శ్రమగా కూడా చూస్తాం. అపవాది 3 ప్రశ్నలు యేసుక్రీస్తుకు అడిగినట్టు మనము చూస్తాం. మొట్టమొదటిది, ఈ రాళ్లను రొట్టె అవునట్లు ఈ రాతితో చెప్పుమని అంటాడు. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి సమాధానం, మనుష్యుడు రొట్టె వలననే మాత్రమే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది. అంటే మరి ఎట్లా జీవిస్తాడు? దేవుని యొక్క వాక్యం ద్వారా జీవిస్తాడు. ఆ మాటలు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో కూడా మోషే భక్తుడు మళ్ళా ఇశ్రాయేలు జనాంగానికి అంతా ఏ విధంగా యెహోవా దేవుడు రక్షించినాడు మిమ్మల్ని అని చెప్పుకుంటూ వచ్చి 2వసారి చెప్తున్నప్పుడు చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ
జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. సో బ్రతకటానికి ఎవరు అవసరము అంటే శరీరానికి అవసరమైనటువంటి ఆహారము కాదు అని యేసుక్రీస్తు ఈ మొదటి శోధింపబడిన ప్రశ్న వలన మనకు నేర్పిస్తున్నాడు. అలనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి బయలుదేరినప్పుడు అక్కడ అరణ్యములో 40 ఏళ్ళు తిరిగినారు. కానీ ఎట్లా తిన్నారు? తండ్రి ఆయన నోటి మాట ద్వారా ఆకాశం నుండి మన్నాను కురిపించి వాళ్ళను పోషించినాడు. ఆయన నోటి మాట ద్వారా సెలవిచ్చినాడు. అందుకే మోషే మళ్ళా గుర్తు చేస్తున్నాడు ఇశ్రాయేలీలకు ఏమని? ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. మరి యేసుక్రీస్తు ఈడ శ్రమ పడుతున్నాడు. 40 రోజులు అన్నం లేదు, నీళ్లు లేదు. కానీ ఎట్లా బ్రతికినాడు? తండ్రి ఇచ్చినటువంటి మాటను బట్టి ఆయన బ్రతికినాడు. ఆ శ్రమ గుండా పోయినప్పుడు తండ్రి ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తాడు. అందుకే దేవుని పైన ఆధారపడటం మనము నేర్చుకోవాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో మొదటి ప్రశ్న, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అంటే యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానము ఆహారం వలన కాదు కానీ దేవుని మాట వలన నరులు బ్రతుకుదురు. దానికి కరస్పాండింగ్ అనే ఇశ్రాయేలీల చరిత్రలో భాగంగా మోషే పలికినటువంటి మాటలు మనము చూసినాం. రెండవ ప్రశ్న ఏమని సంధించినాడు అపవాది? కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పెను. ఆ మాట అనే ముందు చేసిన మాట ఏమి అంటే, 1 నిమిషంలో భూలోకంలోని రాజ్యములన్నిటినీ చూపించినాడు. అంటే నేత్రాశ కలుగజేసినాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనములలో క్లియర్గా ఉంటుంది. లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఏలైనగా లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవన్నీ తండ్రి వలన కలిగినవి కావు అని యోహాను భక్తుడు క్లియర్గా చెప్తాడు. సో ఇక్కడ లోకాన్నంతా రాజ్యాలను అన్నిటినీ చూపించినాడు అపవాది. నువ్వు నాకు మొక్కితే చాలు, నేను ఇవన్నీ నీకు ఇస్తా అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి సమాధానము, నీ దేవుడైన ప్రభువు నాకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను. ఇదేమాట మనం నిర్గమకాండము 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞల రూపంలో చూస్తాం. యేసుక్రీస్తు కూడా తన పరిచర్యను ప్రారంభించిన తర్వాత చెప్పినటువంటి ప్రధానమైన ఆజ్ఞలలో నీ తండ్రి అయినటువంటి దేవుణ్ణి నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో, పూర్ణ హృదయంతో సేవింపవలననేది ఆజ్ఞలలో ప్రధానమైనది. సో అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎవరు రావాలా అంటే దేవుడు రావాలా. సో నేత్రాశను జయించడానికి కావలసినటువంటి శక్తి ఎప్పుడు వస్తుంది అంటే మనం నేత్రములను మన కంట్రోల్లో పెట్టుకొని దేవుని వైపు చూడడం. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఎవరిని పూజించాలా, ఎవరిని మొక్కాలా, ఎవరికి వెళ్ళి చూడాలా అంటే తండ్రి అయినటువంటి దేవుని వైపే చూడాల. అది అపవాది ఛేదించినటువంటి రెండవ ప్రశ్నకు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి సమాధానం. ఒకవేళ నువ్వు నేను ఆ పరిస్థితులు ఉంటే ఏం చేస్తుంటివి? నిజమే కదా, నాకు ఈ రొట్టెలన్నీ రాళ్ళనంతా రొట్టెలుగా చేసుకొని తినేస్తే అయిపోతుంది అని అనుకుంటామా? లేదా రెండో ప్రశ్నలో రాజ్యాలన్నీ చూపించేటప్పటికి అబ్బా నేను ఇంత దానిలకు కింగ్ అయిపోతా, క్వీన్ అయిపోతా అని టెంప్ట్ అయి శోధనకు గురైతామా? అది నేర్పియడానికే దేవుడు శ్రమ పడుతూ కూడా నీకు నాకు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను బయలుపరుస్తున్నాడు. ఈ లోకంలో మానవ రీతిగా మానవులకు ఎదురయ్యేటువంటి సాధారణమైన కష్టాలను ఆయన కూడా ఎదుర్కొని
వాటికి ఎదురు నిలబడి వాటిని జయించి నీకు నాకు ఒక మాదిరిని ఉంచినాడు. ఆ మాదిరికరమైన జీవితం, ఏ మాదిరి క్రైస్తవ జీవితము మనల్ని ఉండాలా అని క్రీస్తు కోరుకుంటున్నాడో మరి మనం కూడా ఆ విధంగా మన జీవితాన్ని సరిచేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాము. మరి మూడవ ప్రశ్న ఏమని అన్నాడు అపవాది? యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అంటే ఇక్కడ మూడవ టెంప్టేషన్ ఏమి అంటే జీవపు డంబము. ఒకవేళ మనల్ని ఎవరన్నా అన్నారనుకోండి, నువ్వు అంత గ్రేట్ కదా, ఇంత గ్రేట్ కదా అంటే మనం ఇమీడియట్గా అవును నేను గ్రేట్ అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అది జీవపు డంబం. ఏ విధంగా అయితే మన తల్లి హవ్వ ఏదెను తోటలో ఆ శోధనకు గురైందో ఆ 3 రకాలైనటువంటి శోధన ఇక్కడ యేసుక్రీస్తు కూడా అనుభవించినట్టు మనము చూస్తాం. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనము, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు అంటే శరీరాశ, కన్నులకు అందమైనదియు నేత్రాశ, వివేకమిచ్చు రమ్యమునదై ఉండుట చూచినప్పుడు జీవపు డంబము, ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినను. మొదటి నుంచి తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని డిసిప్లిన్ చేస్తున్నటువంటి విషయం ఏమంటే శరీరాశకు లోను కాకూడదు, నేత్రాశకు లోను కాకూడదు, జీవపు డంబానికి లోను కాకూడదు. అపవాది ఛేదించినటువంటి 3వ ప్రశ్న, నువ్వు దుంకు, దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతారు. ఎందుకు దుంకాలా అంటున్నాడు? అపవాది క్లియర్గా చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే అంటే టెస్ట్ చేస్తున్నాడు, టెంప్టేషన్ కూడా చేస్తున్నాడు. కానీ ఆ టెంప్టేషన్కు టెస్ట్కు నిలబడి క్రీస్తు ఇచ్చినటువంటి సమాధానం ఏమంటే నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు. మనం క్లియర్గా చెప్పగలిగే పరిస్థితిలో ఉండాల. నేను క్రీస్తు బిడ్డను, క్రీస్తు యొక్క శక్తి నాలో ఉంది. ఆయన ఏ విధంగా అయితే శ్రమపడి శ్రమ ద్వారా వచ్చే విజయాన్ని ఆయన పునరుత్థానం ద్వారా నాకు అనుగ్రహించినాడో ఆ శక్తి నన్ను నిలబెట్టగలదు. అటువంటి శక్తి ఉన్నటువంటి నన్ను నువ్వు శోధింపవలదు. ఆ శోధనను జయించడానికి కూడా నా తండ్రి నాకు సహాయం చేస్తాడు అని మనము చెప్పగలిగే పరిస్థితిలో ఉండాల. అటువంటి పరిస్థితుల్లో మనము ఉంటున్నామా? మనల్ని మనము పరీక్షించుకుందాం. యేసుక్రీస్తు శ్రమ పడినటువంటి ఈ 40 దినములు, 40 పగుళ్ళు, 40 రాత్రులు అపవాది చేత శోధింపబడటం వలన మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడూ దేవుడు మనతోనే ఉంటాడు. పరీక్షలు మనకు ఎదురైతానే ఉంటాయి, ఇబ్బందులు ఇరుకులు వస్తూనే ఉంటాయి. వీటన్నిటినీ కలగజేసేది ఎవరు అంటే అపవాది. అపవాది ఏ రూపంలో కలగజేస్తాడు మనకు అంటే మనము దురాశకు లోనయ్యేటట్లు మనకు చేస్తాడు. ఏ విధంగా దురాశకు లోనైతాం? శరీరానికి ఒక ఆశ, నేత్రానికి ఒక ఆశ, మనం జీవించే జీవితానికి ఒక డంబం, విచ్ ఈజ్ నాట్ రియల్. కానీ మనం అందులో అతిశయపడేటట్టు మనల్ని శోధనకు గురి చేస్తాడు. కాబట్టి ఈ శోధనలకు యేసుక్రీస్తు ఎదురు నిలిచి బయటపడి దేవుని యొక్క సహాయం వలన తర్వాత తన పరిచర్యను ఉపక్రమించినాడు. పరిచర్యలో భాగంగా అనేకులను స్వస్థపరిచినాడు, దయ్యాలను వెలగొట్టినాడు, అవసరం ఉన్న చోట ఆహారాన్ని తీర్చినాడు, కొలత ఉన్నప్పుడు
లేదా అనేక సందర్భాల్లో అన్యులు వచ్చినప్పటికి కూడా ఆయన యొక్క పరిచర్య వాళ్ళకు కూడా ఆయన చేసినట్టు మనము చూస్తాం. సో ఇన్ని విధాలుగా శ్రమ పడిన తర్వాత మనకు వచ్చే లాభాలు ఉన్నప్పుడు, మరి శ్రమ పొందుతూ ఉన్నప్పుడు, లేదా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు, లేదా శోధనకు గురి అవుతూ ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ లేదా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఏమంటే, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనంలో, గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు రాదు. ఎందుకు రాదు? నీవు నా తోడై ఉన్నావు, నీ దండము నీ దుడ్డు కర్రయు నన్ను ఆదరించును. సో అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నీతో నాతో ఉన్నాడని మనము విశ్వాసంతో ఉండాల. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2-3 వచనములలో కూడా అదే మాటలు అంటాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2-3 వచనాలు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేనే నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించు వాడను. సో మన శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన యొక్క ప్రెసెన్స్ ఎప్పుడూ ఉంటుంది అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఆయన ప్రెసెన్స్ ఎందుకు ఉంటుంది అని మనం ఒకవేళ కొన్ని రీజన్స్ ఎత్తుక్కుంటే, ఆయన హీఈస్ ద సుప్రీం పవర్, ఆయనకు మించి ఎవ్వరూ లేరు. ఆ గాడ్స్ సావరినిటీని మనము అంగీకరించాల. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 7వ వచనము, నేను వెలుగును సృజించువాడను, అంధకారంను కలగజేయువాడను, సమాధానకర్తను, యెహోవాను నేనే వీటన్నిటినీ కలుగజేయు వాడను. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్ అని మనము గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనము ఆయన సర్వాధిపత్యానికి మనల్ని మనము సమర్పించుకుంటామో, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్. మనకున్నటువంటి శోధన, బాధన, ఇరుకు, ఇబ్బంది ఏదైనా కానీ దాటిపోయే చేసే శక్తి ఆయన ఇస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో కూడా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సో 40 రోజులు ఉపవాసం ఉన్నాక మేలే జరిగింది. సో మనం కూడా శ్రమ పడిన తర్వాత మనకు మేలే జరుగుతుంది. ఉన్నటువంటి ఇరుకు, ఇబ్బంది ఏదన్నా కానీ మనము దేవుని యొక్క ప్రెసెన్స్ మనతో ఉంది, దేవుడు సర్వాధిపతి, అన్నిటికీ ఆయననే ఉన్నాడు అని మనల్ని మనము ఆయనకు అప్పగించుకుంటే మనకు మేలే కలుగుతుంది అని మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనలో ఉన్నటువంటి విశ్వాసము మరింత బలపడడానికి కూడా మనకు శ్రమలు నేర్పిస్తాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనములు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. సో నానా విధములు అవసరమును బట్టి అంటే కొన్ని పరిస్థితుల్లో మనం ఒకటి చెయ్యాలనుకుంటే అది జరగకుండా ఉండటానికి కూడా శోధనలు, ఇబ్బందులు ఎదురైతే. ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. సో శోధన వచ్చినప్పుడు మనకేమవుతుందంటే దుఃఖం వస్తుంది, బాధ వస్తుంది. కానీ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. సో మనము మన విశ్వాసంలో ఇంకా స్థిరపడుటకు, ఇంకా బలపడుటకు శోధనలు ఎదురైతే ఆ శోధనలు జయించడానికి మనకున్నటువంటి ముందు కర్త ఎవరు అంటే
యేసుక్రీస్తు. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు జయించగలిగినాడో నువ్వు నేను కూడా జయించగలం. ఆయన శిష్యుడైన పేతురు రూపంలో కూడా వస్తుంది సాతాను. అప్పుడు యేసుక్రీస్తు అన్నటువంటి మాట, సాతానా నా వెనక్కి పో. మన విశ్వాసాన్ని బలపరచడానికి కూడా మనకు శ్రమ అవసరము. అలా శ్రమ పడే సేవకునిగా ఆయన ఒక మాదిరిని మన ముందు ఉంచినాడు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 71వ వచనంలో ఆయనకు మనం ఇంకా దగ్గర కావడానికి మనకు ఈ శ్రమలు ఉపయోగపడతాయి. 119వ కీర్తన 71వ వచనము, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. సార్ నాకు మేలు కలగాల. ఎట్లా కలుగుతుంది? ఆయన పెట్టినటువంటి కట్టడలు లేదా ఆయన పెట్టినటువంటి లా. సింపుల్లో 2 మాటలు, దేవుణ్ణి మర్చిపోద్దు, మనుషుణ్ణి మర్చిపోద్దు. దేవుణ్ణి పూజించు, మనిషిని ప్రేమించు. ఈ 2 మాటలు మనం గుర్తుపెట్టుకుంటే ఆయనను దగ్గరగా రావటానికి మన శ్రమల కాలం మనకు మేలే కలుగజేస్తుంది కానీ నష్టము కలుగజేయదు. మరి ఈ శ్రమలు మనకు ఆదరణను ఇస్తాయి, నిరీక్షణను కూడా ఇస్తాయి. ఆ నిరీక్షణ ఏమంటే, ఒకనాడు తండ్రితో పాటు నువ్వు నేను ఆయనతో పాటు ఉంటామనేది మన నిరీక్షణ. అదే నిత్య జీవం. ఆ నిత్య జీవానికి నువ్వు నేను వారసులం అవుతాము. ఆ నిరీక్షణతో మనం ఉన్నప్పుడు ఈ లోకంలో ఎంత శ్రమ ఉందినా కానీ ఆ శ్రమను ఎదురు నిలబడి దాన్ని జయించగలము అని యేసుక్రీస్తు మనకు ఒక మాదిరిని ఇచ్చినాడు. యేసుక్రీస్తు శ్రమ పడిన తర్వాత తన పరిచర్యనంతా ముగించుకొని శిలువపై నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించి చివరికి పునరుత్థానుడై మనకిచ్చినటువంటి ఆ నిరీక్షణ ఏమంటే, ఏ ఆత్మ అయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అదే మన నిరీక్షణ. ఏ విధంగా అయితే క్రీస్తు పునరుత్థానుడై చేయి చాపి నువ్వు నేను కూడా ఆయన యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశించాలని వెయిట్ చేస్తున్నాడో, ఆ నిత్యరాజ్యానికి వారసులం అవుటకు మనకున్నటువంటి ఒక ఆయుధము ఏమి అంటే, క్రీస్తు శ్రమపడి శ్రమలను ఓవర్కమ్ చేసి విజయం సాధించినాడు. మనం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలను జయించగలము అనే విశ్వాసము నీలో నాలో స్థిరపరుస్తాడు. చివరిగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో కొన్ని శ్రేష్టమైన మాటలు ఉంటాయి. ఈ యొక్క నిరీక్షణ ఏదైతే మనం మాట్లాడుకున్నామో, ఆయనతో పాటు నిత్యరాజ్యంలో ఉన్నటువంటి నిరీక్షణ, ఆ నిరీక్షణ విషయం మాట్లాడుకుంటూ పౌలు అంటాడు, మనకు కనిపించేవన్నీ అనిత్యములు, కనిపించనివన్నీ నిత్యములు. సో మన శ్రమలు మనకు కనిపిస్తాయి, అనుభవిస్తున్నాం, అన్నీ జరుగుతాయి, కానీ ఇవి శాశ్వతము కాదు. శాశ్వతమైనది ఏమి? క్రీస్తుతో ఉన్నటువంటి రాజ్యము. అవి నిత్యములు. వాటి కొరకు మనం ప్రయాసపడాలా, వాటి కొరకు మనము శ్రమ పడాలా. ఈ లోక శ్రమలు క్షణికం. ఆ 40 రోజులు అయిపోయింది, తర్వాత ఫైన్. తర్వాత కొన్ని సందర్భాల్లో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి యేసుక్రీస్తు కూడా, కానీ అన్నీ జయించగలిగినాడు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తును చంపజూసినప్పుడు ఆయన పారిపోయినాడు కూడా, ఎందుకంటే ఆయన చేయవలసినటువంటి పని ఇంకా ఉండింది. సో ఇవన్నీ వస్తూనే ఉంటాయి, కానీ మనం నేర్చుకోవాల్సింది ఏమి అంటే, వాటినన్నిటినీ ఏ విధంగా అయితే క్రీస్తు ఎదుర్కొన్నాడో, ఈ లోకంలో నువ్వు నేను జీవించినంత కాలము వాటిని ఎదుర్కొని శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను ప్రేమించిన వారికి ఇస్తానన్నటువంటి జీవ కిరీటాన్ని నువ్వు నేను పొందగలిగే స్థితిలో ఉంటామా లేదా మనల్ని మనము పరీక్షించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము
17-18 వచనములు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారంను కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సో దేవుని ప్రెజెన్స్ నిత్యం, గాడ్ సావరినిటీ నిత్యం, దేవునిలో మనకు ఉండాల్సినటువంటి విశ్వాసం నిత్యం, దేవునితో మనం పోయి ఆయన రాజ్యంలో ఉండేది నిత్యం. ఏవి అనిత్యం అంటే మనకు క్షణకాలముండు ఈ లోక శ్రమలు, ఈ లోక శోధనలు, ఈ లోక ఇబ్బందులు, ఇరుకులు, అటువంటివి ఖచ్చితంగా జరుగుతాయని యేసుక్రీస్తు మానవ రూపంగా ఈ లోకంలోనికి వచ్చి వాటిని ఎదుర్కొని సాధారణంగా మనుషులకు కలుగు శ్రమలన్నిటినీ ఆయన అనుభవించి ఆ శ్రమలను దాటిపోయి ఆ దాటిపోయిన తర్వాత ఉండే నిత్య జీవానికి నువ్వు నేను వారసులం కావాలని శ్రమ పొందిన సేవకునిలాగా ఈ లోకంలో జీవించినాడు. ఆ శ్రమకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ 40 రోజులు అరణ్యంలో ఆయన అపవాది చేత శోధింపబడినటువంటి ఆధ్యాత్మిక పాఠం ద్వారా మనము తెలుసుకుంటాం. అటువంటి శోధనకు నిలిచే మనస్సు, ఆ శోధనకు గురైనప్పుడు ఆయన యొక్క సన్నిధి మనతో పాటు ఉండి ఆ శోధనను జయించగలిగే శక్తి ఖచ్చితంగా దేవుడు మనకు ఇస్తాడు. అటువంటి శక్తి, ఆయన యొక్క ప్రెసెన్స్ నీకు నాకు తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.